అందరికీ నమస్కారం అండి. నేను మీ అనుష. ఈరోజు వ్లాగ్ చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇంట్లో పనులన్నీ నేను చక్కగా పూజ చేసుకుని పిల్లల్ని రెడీ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను. సో పిల్లలు లేరు కదా, నేను పిల్లలు లేకుండా ఇంట్లో పనులను ఎలా పూజ చేశాను, ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెళ్తూ గంట సింబల్ను కూడా క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్లీజ్ అయితే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేనైతే బెల్లం అలాగే రప్పించుకుంటాను అండి. 1 కిలో రప్పించుకుంటాను. ఒక 20 days అలా వస్తుంది. ఏం కాబట్టి టీకి అదే పని జరుగుతున్నప్పుడైతే ఎక్కువ అవుతుంది. ఒక 15 రోజులు వస్తుంది అంతే కేజీ బెల్లం. మేమైతే ఎక్కువ చెరుకు బెల్లమే వాడతాము. మాకు చెరుకు బెల్లం అయితే 1 కిలో వచ్చేసి 60 or 75 రూపీస్ ఎంతో పడుతుంది. నాకు సరిగా ఐడియా లేదు. అయితే మేము ఎక్కువ బెల్లమే వాడతాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఇంకా అలా డబ్బాలు వేసేసి స్టోర్ చేసేసుకుంటాను. మీరైతే ఏం వాడతారు కామెంట్ చేయండి. అయితే ఈరోజు అనుకోకుండా పిల్లల్ని అమ్మ వాళ్ళ ఇంటికి పంపించవలసి వచ్చింది. ఎందుకంటే అక్క వచ్చింది హైదరాబాద్ నుంచి. పిల్లలు 2 రోజుల నుంచి గొడవ పెట్టేస్తున్నారు, వెళ్ళిపోతాం అమ్మ, అందరూ ఊరు వెళ్ళిపోతున్నారు, మమ్మల్ని పంపించవా అనేసి అంటున్నారు. అందువల్ల బట్టలు సర్దుతున్నాము. నేను తీస్తుంటే అది కదమ్మా, ఇది కదమ్మా అది అనేసి సర్దేస్తుంది. అక్క వేసుకుంటుంది కదా, నేను కూడా అదే వేసుకుంటాను అనేసి ఆడవిడ అనమాట. ఇంకా పిల్లలిద్దరివి కూడా బట్టలు వేరుగా తీసేసి ఎవరి బట్టలు వాళ్ళకే సెపరేట్ అన్ని బ్యాగుల్లో పెట్టాను. ఎందుకంటే ఇద్దరు కొట్టుకోకుండా ఉంటారని. ఇంక ఇంట్లో ఉంటే ఇంక అంత మాట ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. నాకు తలనొప్పి. ఇంక బట్టల వల్ల ఇంక అక్కడ ఏం కొనుక్కుంటారా బాబు అనేసి నీట్గా ఎవరి వాళ్ళకే సర్ది పెట్టేశాను. పాపకైతే హెయిర్ వేస్తున్నాను, తల దూతున్నాను. ఇంకా నువ్వు మాట్లాడకమ్మా, వీడియో తీస్తున్నాను కదా సైలెంట్గా ఉండంటే వీడియో వైపు చూసి నాలో చూపిస్తుంది అది. మీరు కూడా మీ పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశారా ఈ సమ్మర్కి, లేకపోతే ఏదైనా వెకేషన్కి పంపిస్తున్నారా? ఏమన్నా నేర్పిద్దామని అనుకున్నాము. కాకపోతే తీసుకువెళ్ళడం తీసుకురావడం అప్ అండ్ డౌన్ మాకు చాలా లాంగ్ వెళ్ళాలి. ఒక 10-12 kilometers వెళ్ళాలి. ఒకవేళ వెళ్ళినా మళ్ళీ మధ్యలో ఎండలో తీసుకురావాలి కదా అని ఆలోచించాము. ట్యూషన్ కూడా జూన్ నెల నుంచే పెడతామని చెప్పారు, అడిగాము. అందువల్ల ఈ సమ్మర్ అయితే పిల్లల్ని ఎక్కడికి పంపించట్లేదండి, ఇంట్లోనే ఉంటారు. అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఒక 2-3 days ఉంటారు, తర్వాత తీసుకొచ్చేస్తాం. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇల్లంతా బోర్గా ఉంటుంది. మాకు ఏమీ అసలు టైంపాస్ అవ్వదు. నాకు కూడా అలవాటు అయిపోయి వాళ్ళు ఉంటే ఇంకెప్పుడు అరుస్తూనే ఉంటాను. సైలెంట్గా ఉంది ఇల్లంతా, ఏమీ లేనట్టు. అందువల్ల కొంచెం చాలా దాన్ని ఏమంటారు, నర్వస్గా ఉందన్నమాట. పిల్లలు లేపడం ఇల్లంతా అదో రకంగా ఉంది. పిల్లలు ఉంటేనే కదా ఆనందం, సంతోషమును. పిల్లలు లేకపోతే మనం పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా అది రాదు అసలు ఆ ఫీలింగ్స్. అయితే పిల్లలిద్దరు ఎవరి బ్యాగ్ తీసుకుని రెడీగా బండి దగ్గరికి వచ్చేసారు ముందే, వాళ్ళ డాడీని తీసుకెళ్ళిపోమని. నాకైతే బాగా చెప్తున్నాడు వాడు. మ్యాగీ నువ్వు కూడా చెప్పండి, అది కూడా చెప్తుంది. ఇద్దరు బండి ఎక్కిచ్చేసాను. హ్యాపీగా ఇద్దరు వెళ్ళిపోయారండి పిల్లలిద్దరూ. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలైన టాస్క్ మొదలైంది. ఇంక ఇల్లు క్లీనింగ్ మొదలుపెట్టాను. ఎక్కడేనండి సామాన్లు మొత్తం ఇల్లంతా కచ్చడాగా ఇల్లంతా చక్కగా చేసి పడేస్తారు పిల్లలు. మొత్తం అవన్నీ ఎక్కడ సర్దుకుంటేనే నాకు నచ్చుతుంది. అవన్నీ నీట్గా తీసేసి నీట్గా సర్దుతున్నాను. మొత్తం అన్నీ ఏ మంచం మీద బెడ్షీట్లు ఆ మంచం మీదకి వేసేసి దాన్ని అలా ఉంచుతాను. నైట్ దగ్గరికి జరుపుకుంటాము. పాప పడిపోద్దని పాపను మధ్యలో వేసి నేను చివరి పడుకుంటాను అనమాట. మార్నింగే ఇల్లు క్లీన్ అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ గెంటేస్తాను మధ్యలోకి, ఖాళీగా ఉంటుంది అనమాట మంచం. అలాగా అడ్జస్ట్ చేసుకుంటాము. రోజు పెట్టడం సర్దడం అదే పని నాకు. అటు గెంటడం ఇటు గెంటడం మంచాన్ని. నాకైతే ఎప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ ఉండడమే ఇష్టం అండి. ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. లేకపోతే నాకు అసలు నచ్చదు, ఏంటో తెలీదు. ఇంకా పడుకున్నా ఎవరితో మాట్లాడుతున్నా, ఈ మధ్యన వీడియోలు కూడా తీస్తున్నారు కదా, మనసు నిండా నిజంగా అదే ఫీలింగ్ నాకు. ఆ సింక్లో అలాగే ఉన్నాయి సామాన్లు, మంచం మీద బట్టలు అలాగే ఉన్నాయి. ఇల్లు క్లీన్ చేయలేదు, ఇల్లు తుడవలేదు, ఇల్లు తడిబట్ట పెట్టలేదు. ఇంక ఇవే వచ్చేస్తూ ఉంటాయన్నమాట మనసులోకి. అదంతా అయిపోయి వంట అయిపోయి క్లీన్గా వస్తువులన్నీ కడిగేసుకుని ఎక్కడివి అక్కడ పెట్టేసుకుంటే అప్పుడు హ్యాపీగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అప్పుడే సాటిస్ఫాక్షన్గా కూడా అనిపిస్తుంది అండి నాకు. చాలామంది ఆడవాళ్ళు అందరూ ఇలాగే చేస్తూ ఉంటారు పనులు నాకు తెలిసి. ఇంచుమించుగా ఆడవాళ్ళ మనస్తత్వం అంతా ఒకలాగే ఉంటుంది.
ఇల్లు చక్కపెట్టుకునేవారు అందరూ కూడా. నిజంగా ఇంట్లో పని అంటే అస్సలు తెమలదండి. ఎంత క్లీనింగు ఎంత కష్టం అంటే ఈ ఎండాకాలం మరీ కష్టం. తుడిచేటప్పుడు నాకైతే మొత్తం చెమట్లు అంత ఇదిగా ఉంటుంది మొత్తం అన్నమాట. అంత చికాకుగా ఉంటుంది ఈ సమ్మర్లో. ఈ ఎండలకేమో చాలా ఎక్కువ. మేమున్న ప్లేస్లోనేమో వేడి, మా కిచెన్ ఏమో చిన్నది. ఆ వేడి అంతా అక్కడే ఉండి ఆ వంట చేసేటప్పుడు విపరీతమైన వేడి వచ్చేస్తూ ఉంటుందండి బాబు. అయితే తొడుపులు క్లీనింగ్లు అయ్యాయి. ఇక కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో అయితే ఎక్కడే ఉన్నాయి అలా వస్తువులన్నీ. పిల్లలు టిఫిన్లు అవి తినేసి వెళ్ళారు కదా, వంట చేయలేదండి, వంట చేయాలి. దానికి కావాల్సిన సామాగ్రిని ఎంత రెడీ చేసుకుంటున్నానో ముందు వస్తువులన్నీ మొత్తం అన్నీ సెల్ఫ్లో సర్దేసుకుంటున్నాను నీట్గాని. ఆ తర్వాత ఇంక వంట మొదలు పెట్టేస్తాను అనమాట. అది కిచెన్ చిన్నది. అదొక స్టాండ్, చాలా చిన్న స్టాండ్ అనమాట. అక్కడ ఇరుకు, అక్కడ వాటర్ ఫిల్టర్ ఉంది కదా, అక్కడికి లోపలికి ఏమంటే మళ్ళీ అక్కడ స్విచ్ బోర్డు వచ్చింది. అందువల్ల స్టాండ్ ఎక్కడేసారు. నా తలకి ఒకసారి టపేలమని తగిలిందనమాట. అది చాలా గట్టిగా. అందువల్ల దానికి అక్కడ చున్నీ క్లాత్ తీసేసి కట్టేశాను పగలకుండా అనమాట. చిన్న కిచెన్ అయితే చాలా ఇబ్బంది అయిపోతుందండి బాబు. అయితే ఈరోజు నేను కర్రీ ఏం చేస్తున్నానంటే దొండకాయ కొబ్బరికాయ కర్రీ చేస్తున్నాను. దొండకాయలు కోయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అందువల్ల కత్తిపీటతో అయితే స్పీడ్గా అవుతాయి కదా అనేసి కత్తిపీటతో కోస్తాను అన్నమాట దొండకాయలు. మిగిలిన కూరగాయలు అయితే కిచెన్లో చాకుతో కోసేసుకుంటాను. ఈ దొండకాయలు కోయడమే చాలా టాస్క్. కూర బాగుంటుంది, బాగున్న కూరకే ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, పని కూడా ఎక్కువ ఉంటుంది, శ్రమ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే ఉంటుందండి బాబు. అది మీరైతే ఎలా కోస్తారు దొండకాయలు? నేనైతే దొండకాయ రెండు కింద చీరేసి అలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టి, అసలు ఈ కూర మీరు ఎప్పుడైనా ట్రై చేశారో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దొండకాయ కొబ్బరికాయ చాలా ఈజీ కూడా. మీరు ఎప్పుడు చూసుంటారో ఈ కూర నేను వండుతున్నాను కదా, ఇప్పుడు మీరు చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది. ఇంత సింపుల్గా అనిపిస్తుంది అన్నమాట. చూద్దాం రండి కర్రీ. సేమ్ మనం ఇంట్లో ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలాగే చక్కగా ఆయిల్ వేసేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి ఈ కర్రీకి. దొండకాయ ముక్కలు వేసేసుకుని అవి వేగాక ఉప్పు అలాగే పసుపు వేసుకొని అవి బాగా ఆయిల్లోనే వేపేసుకోవాలి, వాటర్ వేయకుండానే. అప్పుడు కొబ్బరికాయ వేసేసి కొంచెం మగ్గనిచ్చి దింపేసుకుంటే కర్రీ అయిపోతుంది. లైట్గా కారం వేసుకుని అంతే. కూర అయితే చాలా సింపుల్ అండి. మా విలేజ్లో మేము ఇలాగ వండుకుంటాం. ఇది నారేసుకులు కూడా కాదు, ఇది మా నాన్నమ్మది. మా నాన్నమ్మ మా చిన్నప్పుడు ఇలాగే వండేది, కొబ్బరికాయ దొండకాయ. అప్పుడు నేను తినేదాన్ని కాదు, నాకు నచ్చేది కదా. చిన్నప్పుడు అయితే అరటికాయ కానీ ఇవి దొండకాయలు కానీ అసలు తినేదాన్ని కాదు నేను. పెద్ద దిగిన తర్వాత అన్నీ అలవాటు అయిపోతాయి, తినడం అన్నీ టేస్ట్ చేస్తాం కదా. మీరు కూడా దొండకాయ కర్రీని ఇలాగే వండుతారా లేదా నాకు కామెంట్ చేయండి. కానీ దీంట్లోకి మాత్రం, ఈ కర్రీలోకి మాత్రం కంపల్సరీ చారు కాంబినేషన్ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. అలా పెట్టుకుంటే రైస్లోకి బాగా ఉంటుంది. లేదు వట్టిగా అయినా చాలా బాగుంటుంది. కొబ్బరికాయలు అయితే నేను 2 కొట్టాను. ఏదో ఎక్కువ వాటర్ వచ్చేద్దేమో అని గ్లాస్ పెట్టాను, కానీ అందులో నీళ్ళు ఏమీ లేవు, కొద్దిగా మాత్రమే నీళ్ళు ఉన్నాయి. అవి మా చెట్టుని తీసిన కాయలండి, పచ్చివి, చాలా బాగున్నాయి. ఈ కూరలోకి పచ్చి కొబ్బరి అయితేనే చాలా బాగుంటుంది. మేము పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అని అంటే, ఎండు కొబ్బరి అంటే కాయ ఎండిపోయి ఉంటుంది, పచ్చి కొబ్బరి అంటే తొక్క ఉంటుంది కదా పైన, అది పచ్చిగా ఉంటుంది. అందువల్ల అది పైన చూడండి ఎలా ఉందో అలా ఉంటుంది పచ్చి కొబ్బరి. ఎండు కొబ్బరి అయితే కొంచెం డ్రై అయిపోయినట్టు ఉంటుంది అనమాట. మేము మా ప్లేస్లో అయితే నాకైతే ఇవి కూరలు వేయడం చాలా ఇష్టము, అవే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట నేనైతే. ఇవి చట్నీకి కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడైతే కోరడము, కొబ్బరి కూర అంటారు దానికి నేను అది బయట కొన్నాను, 100 రూపాయలకు కొన్నాం పైన ఆ కూర తిరుగుడు. కింద పీట 100 రూపాయలకి వేయించాము. అక్కడ మా దగ్గర కొమ్మను కొలువంటే అక్కడ వేయించామన్నమాట. అంతకుముందు చాలా ఇబ్బంది పడి కోరేదాన్ని, అది అయ్యాక కొంచెం ఈజీ అయింది నాకు పని. మేమైతే ఇలా కోరుకుంటాం కొబ్బరి కూరెట్టి. మీరైతే ఎలా కోరుతారు కొబ్బరి కూరతో? కొబ్బరికాయని ఎలా కోరుతారు? ప్లీజ్ దయచేసి ఏమీ అనుకోకండి. నాకు ఇది వీడియోస్లో మాట్లాడడం కొత్త కదా, కొంచెం మాట తడబడుతూ ఉంటాను. నా వీడియో ఇప్పటి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ దయచేసి నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమన్నా పొరపాట్లు ఉన్నాయి మార్చుకోవాలి అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ నాకు మీ సపోర్ట్ కావాలి.
దయచేసి మీ యొక్క సపోర్ట్ ఆదరణ నాకు ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి మిగిలిన విషయాల కోసం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.